ఏంటంజలి, పిన్నితో ఆడుకుంటున్నావా? అవును సుమిత్రమ్మ, నువ్వు ఆడతావా? ఆహా, మీరే ఆడుకోండి. అవునంజలి, నాకు డౌట్. రేపు నీ పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే అల్లరి చేస్తూ ఆడుకుంటూ ఉంటావా? అవును, ఇలాగే ఆడుకుంటాను. ఏంటంట? పెళ్లికి ముందు ఆడపిల్ల వేరు, పెళ్ళైన తర్వాత ఆడపిల్ల వేరు. అసలు పెళ్ళంటే ఏమనుకుంటున్నావు నువ్వు? అవును, పెళ్ళంటే నలుగు పెడతారు, పూజలు చేస్తారు, పీటల మీద కూర్చోబెడతారు, బాజా భజంత్రీలు మోగిస్తారు, నన్ను చేసుకునేవాడు నా మెడలో తాళి కడతాడు, అందరూ అక్షింతలు జల్లి ఆశీర్వదిస్తారు. అయ్య బాబోయ్, పెళ్లి గురించి తలుచుకుంటేనే నాకు సిగ్గేసేస్తుంది. అయ్ బాబోయ్, సిగ్గే, ఇదంతా సిగ్గే. అరే అరే, నీ పెళ్లి గురించి నువ్వే చెప్తూ నువ్వే సిగ్గుపడిపోతున్నావా? అరే అరే, ఏందింద్రమ్మా అలా చూస్తున్నావు? నిన్నటి వరకు నీ ముఖంలో చిలిపితనం అల్లరే చూశానమ్మా. ఈరోజు పెళ్లి కళ చూస్తున్నాను, ఓ గొప్ప తేజస్సు చూస్తున్నాను. అంత గొప్పగా కనిపిస్తున్నానా? అవునమ్మా. అంజలి, నీ పెళ్ళయ్యాక నాకేం కానుకిస్తావు? నేనే మెచ్చుకోగలనింద్రమ్మా. నువ్వు మాత్రమే ఆ అపురూపమైన కానుక ఇవ్వగలవమ్మా. ఏంది? అంత అపురూపమైన కానుక నేనేమివ్వగలనింద్రమ్మా? అడుగుతాను, నేనడిగిందే ఇవ్వాలి. అడిగింద్రమ్మా. నీలాంటి అల్లరి పిల్లను అచ్చం నీ రూపంలోనే ఇవ్వాలి. మరిస్తావా? నా రూపంతో అది నాలా అల్లరి చేసే పిల్లంటే నువ్వు తట్టుకోలేవింద్రమ్మా. నాకు అలాంటి పిల్లే కావాలమ్మా. చిన్నప్పుడు నీ ఆటలు అల్లరి నేను చూడలేదు కదా, అవి చూడటానికి అడుగుతున్నాను. అది సరే గాని మళ్ళీ ఇదే రూపంలో ఎందుకు? సావిత్రి రూపం మళ్ళీ ఇంట పుట్టాలమ్మా. సావిత్రి రాజశేఖర్ల ఆశీస్సులతో జరిగే పెళ్లితో మళ్ళీ సావిత్రి ఇంట అడుగు పెట్టాలి. అమ్మా అంజలి, మంచిగున్నావా? నేను మంచిగున్న పెద్దమ్మా, నువ్వెట్లున్నావు? మంచిగున్నా. పెళ్లి కుదిరినాదంట కదా, చాలా సంతోషం బిడ్డా. అబ్బాయి చాలా మంచిగున్నాడమ్మా. అబ్బాయి చాలా మంచిగున్నాడు.
మీ జంటకి నాదిష్టే తగిలేలా ఉంది. ఎందుకైనా మంచిది జాగ్రత్తమ్మా. రేపు పెళ్ళైనాక సోగ్గానొక్కడిని యాడికి పంపించొద్దు. ఏ అమ్మాయి అయినా ఎత్తుకుపోతుంది. పెద్దమ్మా, నా కాబోయేవాడు, నా మెళ్ళో తాలి కట్టేవాడు ఈ సోగ్గాడు కాదు, లోపలుండు బుల్లోడు. సోగ్గాడు లెక్కన చాలా మంచిగుంటాడు. అవునా? ఏదైతేనే నీ జాతకమే జాతకం. నీకంతా మంచి జరుగుతుంది. పెద్దమ్మా, నా పెళ్లి ముంగట చాలా చాలా దావత్లున్నాయి. మీరందరూ తప్పకుండా రావాలి. అలాగే అమ్మా. ఉమ్, పదండి. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్తే. చంద్రవేడి అదిగో తాతయ్య వచ్చేస్తున్నాడు. నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్కారం అండి. అత్త, నీకోసమే తెచ్చిస్తున్నాం అత్త. అట్లనా? ఈ పెద్ద శివంగి కోసం ఈ చిన్న శివంగి ఎదురు చూస్తుందన్నమాట. ఓయ్ బుల్లోడా, ఆ డ్రెస్ లో చాలా మంచిగున్నావు. జబర్దస్త్ గా కనిపిస్తున్నావు. మా సోగ్గాడి సినిమాలో నువ్వే హీరో. ఏంది సోగ్గాడా, మంచి చెప్పిందా? సూపర్ చెప్పావత్త. ఓయ్ బుల్లోడా, నేను ఎట్లున్నాను? ఈ ఓనీలో ఎలా కనిపిస్తున్నాను? మామ హీరో అయితే నువ్వు హీరోయిన్ అత్త. సూపర్ జోడి. చిన్న శివంగి, మరి మా ఇంద్రం ఆశీస్సులతో ఆ దేవుడి ఆశీస్సుల కోసం పూజ షురు చేద్దామా? పంతులు గారు, అందరం వచ్చేసినాం కదా, షురు చేయండి. ఏమంటావు ఇంద్రమా? అలాగేనమ్మా. పంతులు గారు, పూజ ప్రారంభించండి. అలాగేనమ్మా. అమ్మా, కాబోయే దంపతులు ఇద్దరు ఆ తైలాన్ని తీసుకుని మీరిద్దరూ కూడా వెళ్ళి ఆ నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి తైలాభిషేకం చేసి రండమ్మా. వెళ్ళండమ్మా, వెళ్ళండి. మీరు వెళ్ళండి బాబు. ఆ తైలం తీసుకోండమ్మా. దా. షురు చేద్దాం పద. ఆగిపోయావేంటి అంజలి? ఇంకా 2 సార్లు తిరగాలి. పద. ఓ బుల్లోడా, మన పెండ్లి మంచి జరిగితే సరిపోతుందా? మా సోగాడి పెండ్లి కూడా జరగాలి కదా. ఓయ్ సోగాడా, ఒకసారి లేరా. నర్మదమ్మా, మీ బాబాయ్ని ఇట్లా తీసుకురా. పద బాబాయ్, పిలుస్తుంది కదా, పద.
ఇదిగో నువ్వు కూడా బాగా మొక్కుకో. ఈ పూజ వల్ల ఒక పెళ్లి కాదు 2 పెళ్లిళ్ళు జరిగిపోవాలి. ఏమో నీ మిత్రవింద ఈడెక్కడైనా కనిపించొచ్చు. నువ్వు కూడా మాతో పాటు తిరుగు రా. కమాన్ అర్జున్, మంచిదే కదా, పద. అమ్మా, ఇంత ప్రశాంతంగా పూజ జరగడం చూడలేకపోతున్నాను. గుడి కదా డాడీ, అంతా ప్రశాంతంగానే ఉంటుంది. దాడి జరిగినప్పుడే కదా అంతా బెడిసి కొట్టేది. కాస్త ఓపిక పట్టు. తుఫాన్ వచ్చే ముందు వాతావరణం ప్రశాంతంగానే ఉంటుందమ్మా. ఓయ్ అబ్బాయి ఏమైంది? కంట్లో ఏదో పడింది. బాబాయ్ కళ్ళలో నలపద్దు బాబాయ్, మెల్లిగా. ముందు చేయి. నీ కంట్లో ఏం పడినా నేను తీసేస్తా కదా. అరే చేతి ఆగు. ఇంకా పోలేదా? లేదు. చేతి ఆగు. ఇప్పుడు బయటికి వచ్చింది. ఈ నల్సే కదా నీ కంట్లో పడింది. మా సోగ్గాడి కంట్ల మిత్రవింద పడాలని మేం కోరుకుంటుంటే నువ్వు పడతావా? నీకెంత ధైర్యం? పో అవతలికి. ఇంకెవరి కంట్ల పడకు. దా. గచ్చం యోనా వృణేమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదే దేవీ స్వస్తిరస్తు నః. రండమ్మా, వచ్చి కూర్చోండి. రండమ్మా, ఇద్దరు వచ్చి ఇలా కూర్చోండి. కూర్చోండమ్మా. అమ్మా 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 అమ్మా, పెళ్లి కాకుండా అలా దగ్గరగా కూర్చోకూడదు. కొంచెం దూరంగా ఉండండమ్మా. కొంచెం జరగండి. ఆ. స్వరాయన మహా దేవాది. అమ్మా తీసుకోండి ఆయన. చక్కగా ఇద్దరు అభిషేకం చేయండి.
అంజలి నిన్ను అజయ్ చూస్తుంటే చాలా చాలా ముచ్చటేస్తుంది. పంతులు గారు, ఈ పూజలు అన్నీ అయిపోయాక మంచి రోజు చూసి పెళ్లి ముహూర్తం పెట్టేయండి. నిశ్చితార్థం కూడా వద్దు, ఏకంగా పెళ్లే చేసేద్దాం. ఏమంటావు ఇంద్రమ్మ? అంత ఆత్రం ఎందుకమ్మా? చక్కగా పద్ధతి ప్రకారమే పెళ్లి జరిపించేద్దాం. అంజలి పెళ్ళంటే మాటలా? ఇది హడావుడిగా జరగాల్సిన పెళ్లి కాదు, రంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లి పండగ. అమ్మా, అబ్బాయి గోత్రం పేరు చెప్పండమ్మా. కందులవరి గోత్రం. కందులవారి గోత్రోద్భవస్య అజయ్ అజయ్ కుమార్ నామధేస్య సకుటుంబస్య. అమ్మా, అమ్మాయి పేరు గోత్రం చెప్పండి. అమ్మాయి పేరు అంజలి. కాదు కాదు, శివంగి. అంజలి అలియా శివంగి. గోత్రం ఏంటో నాకు తెలీదు. ఇంద్రమా, నీకని తెలుసా?